బ్రాయిలర్ కోల్డ్ అంటారు. అంటే కార్పొరేట్ చదువులు చదివి సరిగ్గా అవగాహన లేకపోతే అట్లాంటి వాళ్ళని బాగా చెడగొట్టచ్చు అనడానికి సాక్ష్యం. అవినయ్ మ్యాక్స్ అనేటటువంటోడు బాగా పాపులర్. వాడిని తీసుకొచ్చి నిన్న ప్రచారంలోకి పెట్టారు ఈ కాక్రోచ్ వాళ్ళు. వీడేమంటాడు వినండి. आज अस्पतालों की हालत ये है, आप में से कितने लोग इस बात को रिलेट करेंगे कि जब आपके घर में कोई बड़ी समस्या आ जाए तो फाइनल ये कह दिया जाता है कि अब इसको दिल्ली रेफर करो, एम्स में कह दिया जाता है ना। क्या हम आजादी के 75 साल बाद जिसको अमृत काल कहा जा रहा है उसमें एक हॉस्पिटल ही बना पाए ऐसा कि अब एम्स दिल्ली चले जाइए। दिल्ली एम्स की हालत पता है आपको क्या है? सुबह 3 बजे से लाइन लगती है और ये क्या कह रहे हैं? ये कह रहे हैं कि 2047 में भारत विकसित हो जाएगा। అమృత భారత్ 2047 నాటికి భారతదేశం ఎదగాలి అంటే ఎయిమ్స్ అనేటటువంటిది ఢిల్లీలో ఒకటే ఉందట. అంటే ఎన్ని ఎయిమ్స్లు పెట్టాలి? ఇంతకీ విచిత్రం ఏంటంటే మోడీ వచ్చి 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్లలో 15 ఎయిమ్స్ పెట్టాడు. 1947 నుంచి 2014 దాకా 7 ఎయిమ్సే ఉన్నాయి. మరి వీడికి అవగాహన ఏముంటుంది, వీళ్ళకి అవగాహన ఏముంటుంది? ఇది చూసి మిగతా అది కాక్రోచ్లు అందామా, లేకపోతే కనుక బుర్ర తక్కువ వెధవలు అందామా, ఎటు స్టేజ్కి తీసుకుపోతున్నారు? అవగాహన ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు.